ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. ఉప్పల్ సర్కిల్ 2 జీహెచ్ఎంసీ పరిధిలోని కోర్టు ఆర్డర్స్ ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ కలిసి కోర్టు ఆర్డర్స్ ఉన్న అక్రమ నిర్మాణాలపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. బడాబాబులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లని అధికారులు. పేదలు 2 రూమ్లు కట్టుకున్నా కూల్చివేస్తున్నారు. పేదలకు ఒక న్యాయం, బడాబాబులకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. డ్రైన్ వాటర్ సరిగా పరిస్థితి చాలా మనం రెవెన్యూ రావాలి. ఎవరైనా ఆఫీసర్లు ఎక్కడ పనిచేస్తే ఏమనుకోవాలంటే విన వాళ్ళకి కొందరు పెట్టుకుండొచ్చు, లేకపోతే అరే వా సినిమాలకి మరి అండర్స్టాండింగ్గా, నాన్ అండర్స్టాండింగ్గా, భయమా, లేకపోతే హైకోర్టు పక్కకు పెట్టినట్ట, హైకోర్టు మమ్మల్ని చేస్తానట్ట మాకు తెలియదు. హైకోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా మీరు సీజ్ చేస్తున్నారు, ఫోటో స్టేషన్ పెడుతున్నారు, పోతారా ఎస్సీగా మీకు సంబంధించి పోతున్నారు. పోయి మీరు ఏం చేస్తున్నారంటే సీజ్ చేస్తున్నారు. చాలా సీరియస్ అందరూ అప్రిషియేట్ చేయాలి. మళ్ళీ తెల్లారు ఓపెన్ చేపిస్తున్నారు. మీరు ఓపెన్ చేపిస్తున్నా వాళ్ళు చేస్తున్నా మాకు తెలియదు, కానీ ఓపెన్ చేపిస్తుంది మీరు అంటే రూల్ ప్రకారం. నేను 30 years నుంచి రాజకీయం ఎప్పుడు కూడా నేను ఆఫీస్లో ఎక్కువ అంటే ఇప్పుడు రాను కంప్లైంట్ చేయడానికి. ఆఫీసర్ని ఫ్రీగా వద్దుతేనే ఆఫీసర్ పనిచేస్తాను. ఆఫీసర్తో చాలా క్లోజ్ ఉంది, చాలా ఒక ఫ్రెండ్లీ అన్నదమ్ములా కలుసుకునే నేత. ఎప్పుడు రావాల్సి వస్తుందంటే కొంచెం అంటే మీ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఏమైనా గాడి తప్పడము, లేకపోతే రూల్స్ ఎగనెస్ట్ అయిపోతున్నప్పుడు, రూల్స్ పట్టించుకున్నప్పుడు మా ఉద్దేశం ఏంటంటే జిహెచ్ఎంసీ ఆల్రెడీ లాస్ట్లో లేకపోతే ఒకసారి జీతాలు ఏర్పడుతుంది. సరే మీరు అందరూ పనిచేస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఉప్పల్ సర్కిల్ డీసీ గారిని కలవడం జరిగింది. మరి ఉప్పల్ సర్కిల్లో పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే చిన్న చిన్న ప్లాట్లలో 2 రూములు 3 రూములు వేసుకున్నా కూడా మరి ఇక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పోయి వాళ్ళని సతాయించడమే కాకుండా వాళ్ళ రూములు గులగొట్టడము, వాళ్ళని కట్టద్దని చెప్పడం, వాళ్ళని భయభ్రాంతులు చేసి సతాయిస్తారు. కానీ ఇదే సర్కిల్లో మరి పెదబాబులు కొందరు ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకుంటారు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి. ఎప్పుడే కానీ నేను మీ అందరికి కూడా తెలుసు, రాగిడి లక్ష్మారెడ్డి అంటే పేదవాళ్ళ దిక్కుంటాడు. పేదవాళ్ళకు ఏ సహాయమైనా చేస్తాడు. మెడికల్గా అనుకోండి, ఎడ్యుకేషనే అనుకోండి, ఇంకా ఏ ఆపద వచ్చినా కూడా పేదవాళ్ళ గురించి పేదల వైపు ఉండే వ్యక్తి లక్ష్మారెడ్డి. అది అందరూ తెలిసే విషయం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఉప్పల్ సర్కిల్లో మరి పెద్దబాబులందరూ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు పెట్టుకుంటూ పర్మిషన్ తీసుకోకుండా
డీవియేషన్స్ కూడా ఒక ఇంచు కూడా వదలకుండా 2000 గజాలలో 3000 గజాలలో మరి గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టుకుంటూ మరి ఇక్కడ మరి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసే పెదబాబులందరూ కూడా మరి ఆఫీసర్లతోటి మమేకమైపోతురా మరి నాయకులతోటి మమేకమైపోతున్నారా తెలియదు కానీ ఎవరు ఎన్ని ఫ్లోర్లు వేస్తారో ఎంత కన్స్ట్రక్షన్ చేస్తారో మరి చెప్పరాని విధంగా ఉంది. మీ అందరికీ తెలుసు ఉప్పల్ బాగాయత్ అంటే మరి ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ లేఅవుట్, హెచ్ఎండి చేసిన లేఅవుట్ అది. దానిలో అందరూ కూడా రైతులు 1 ఎకరం ల్యాండ్ ఇస్తే 1000 గజాలు వస్తుందని చెప్పి ఎంతో డెవలప్ అవుతుందని చెప్పి ఎంతో ఆశతోటి మరి 1000 గజాలు ఇచ్చినా గవర్నమెంట్ తీసుకొని మరి వాళ్ళు ఈ రోజున ఎంతో హోప్తో ఉన్నారు. అలాంటి లేఅవుట్లో మరి ఎవరు పెదబాబులో ఏమవుతుందో తెలియదు కానీ అంత మంచి లేఅవుట్లో ఈ రోజున ఇల్లీగల్గా షెడ్లు వేసుకుంటూ 1 ఇంచు కూడా వదలకుండా అంత మంచి ఏరియాను కూడా మొత్తం కూడా ఈ రోజున ఒక ఇండస్ట్రియల్ ఏరియా లాగా తయారు చేసుకుంటుంది. ఇదేందని అడిగితే మాకేం తెలియదు అంటారు. మరి ఎవరినైతే వీళ్ళు సతాయించారో, ఎవరి 2 రూమ్లు అయితే కూలగొట్టారో వాళ్ళందరూ కూడా మరి ఇదేం పద్ధతి ఇదేం న్యాయం అని చెప్పి మరి ఎవరు కూడా మున్సిపల్ అథారిటీస్ని అడిగితే ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. మరి కొందరైతే మరి మమ్మల్ని కూలగొట్టినరు, మరి అంత పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, మరి రెవెన్యూ గండి కొడుతున్నారు, ఆ రెవెన్యూ ఎవరు జేబులోకి పోతున్నది. మరి హైదరాబాద్లో డెవలప్మెంట్ అనేది ఏదన్నా ఉందంటే ఒక రోడ్ వేసారంటే ఆ రోడ్డు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. మరి ఇల్లీగల్గా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటూ 1000 మంది ఉండే జాగాలో 10,000 మందిని వాళ్ళు తీసుకొచ్చి పెడితే మరి రోడ్లు ఏం కావాలి. ఇవాళ మున్సిపల్ వాళ్ళు రోడ్లు కూడా సరిగా వేసే పరిస్థితులు లేరు, మరి నల్లలు సరిగా వచ్చే పరిస్థితులు లేదు, డ్రైన్ కూడా ఉప్పొంగిపోతుంది ఎక్కడ పడితే అక్కడ. వీళ్ళు మున్సిపల్ వాళ్ళు పట్టించుకోకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పోచాయి. మరి కొందరు హైకోర్టుకు పోయినరు, హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో వాళ్ళ బాధలంతా చెప్పుకుంటూ ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పడం కూడా జరిగింది. మరి హైకోర్టు కూడా అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను ఎవరైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు చేసినారో, ఎవరైతే డీవియేషన్స్ చేసినారో వాళ్ళ బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు పోతారు, పోయి బిల్డింగ్ని సీజ్ చేస్తారు ఈ రోజున, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఓపెన్ చేసుకోమని చెప్తారు, లేకపోతే వీళ్ళే ఓపెన్ చేస్తున్నారు. ఒక్కసారి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత బిల్డింగ్ సీజ్ చేయమని మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ హైకోర్టే ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ళు డిబేట్ అయితే హైకోర్టు సీజ్ చేయమని చెప్పిన బిల్డింగ్ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే లీగల్గా మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే మళ్ళీ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఆపాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా తీయాలని చెప్పి రాయాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టి హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కకు పెట్టి మరి మున్సిపల్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ లెవెల్లో ఉంటున్నారంటే వాళ్ళకి హైకోర్టు అంటే కూడా భయం లేకుంటున్నట్టుంది. నేను ఈరోజు డీసీ గారిని కలిసి చెప్పడం జరిగింది, ఏదే కానీ లీగల్గా పోవాలి, మీరు లీగల్గా పోకపోతే మరి మేము నెక్స్ట్ తదుపరి మీరు లీగల్ పోకుండా ఉంటే మీ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేస్తాము, రెవెన్యూ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తాం, రెవెన్యూ ఇక్కడ ఎంత లాస్ అవుతుందని, మున్సిపల్ సెక్రటరీ కూడా మేము కంప్లైంట్ చేస్తాం, అవసరమైతే లోకాయుక్తకు కూడా పోయి న్యాయంగా పోరాటం చేస్తాము అని చెప్పి హెచ్చరించడం జరిగింది. వీళ్ళు మున్సిపల్ వాళ్ళు మరి ఇలాంటివన్నీ ప్రోత్సహించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏవైతే లీగల్గా పోయిన విషయాలు పోకపోతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్
చేసే వాళ్ళని పెద్ద బాబులను, పేదవాళ్ళని కాదు, మరొకసారి చెప్తున్నా. వాళ్ళు ఇల్లీగల్గా ఇష్టానుసారంగా చేసే పెద్ద బాబులను కంట్రోల్ చేయకపోతే తప్పకుండా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము, పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.